హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ కొబ్బరి పాలతో చేసిన వెజిటేబుల్ పులావ్. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, అలాగే 2 నుండి 3 పచ్చిమిర్చి, దీనిలోకి కొంచెం దాల్చిన చెక్క, అలాగే 2 నుండి 3 లవంగాలు వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు దీనిలోకి సాజీరా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బిర్యానీ ఆకు వేసుకోండి. ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి. తర్వాత దీనిలోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర మిక్స్ వేసుకొని కలుపుకోవాలి. అది ఒక 5 నిమిషాలు ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 కప్పు క్యారెట్, అలాగే చిన్న కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని మొత్తం కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. మీరు ఇక్కడ నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీనిలోకి కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. మనం ఇంట్లోనే కొబ్బరి పాలను అయితే తయారు చేసుకోవచ్చు. అలా 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. మనం ఈ కొబ్బరి పాలతో చేసిన అన్నం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా మీడియం ఫ్లేమ్లో 2 విజిల్లు పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంట్లోనే ఫ్రెష్గా కొబ్బరి పాలను తయారు చేసుకొని ఇలా కొబ్బరి పాలతో అన్నాన్ని అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. వెజ్లోకైనా నాన్ వెజ్ కర్రీస్లోకైనా ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది. Thank you for watching. See you all in next video. Bye bye.